నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఉన్న పరిశ్రమలే సంస్థలే భయపడి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ఇప్పుడు ఏపీకి మరో వరం మనకి లభించబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వెనకబడ్డ ప్రాంతం అనంతపురంలో విమానాల తయారీ కేంద్రం పెట్టబోతున్నారు అనే వార్త అయితే మనకు వినిపిస్తూ ఉంది. బ్రెజిల్కి చెందిన ఎంబ్రాయిర్ అనేటువంటి సంస్థ అదానీకి చెందినటువంటి ఏరోస్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. అది ఇండియాలో మన ఏపీలోనే పెట్టాలని సంకల్పించారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని ఒకసారి మనం చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండిస్తున్న కాఫీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. అరకు కాఫీ. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో రైతులు ద్వారా సాగు జరుగుతున్న చేపలు రొయ్యలు ఇవాళ అంతర్జాతీయంగా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. కరెక్ట్. దేశానికి వేల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని ఆర్జిస్తూ ఉన్నాయి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న శ్రీహరికోట నుంచి దేశానికి ఇవాళ సమాచార సాంకేతిక అనుసంధానకర్తలుగా ఉండే రాకెట్ల ప్రయోగం మొత్తం అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ రాకెట్ల ప్రయోగం జరుగుతుంది. ఈ రాకెట్ల ప్రయోగానికి సంబంధించిన ఈ ఏరోస్పేస్ అంటే ఇస్రోకి సంబంధించిన చాలా పరికరాలు రూపొందించేది కూడా ఆంధ్ర ప్రాంతానికే సంబంధించిన సంస్థ. అంటే సంస్థ అధిపతులు ఆంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న అనంత టెక్నాలజీ సంస్థ. ఇవాళ అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం, ఇందాక మీరు ప్రస్తావించిన దుర్భిక్ష ప్రాంతం అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నే అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో రాయలసీమ ప్రాంతాన్ని, ప్రకాశం మెట్ట ప్రాంతాలు, నెల్లూరు మెట్ట ప్రాంతాలను కూడా కలుపుకొని ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రూపొందించాలని చెప్పని కూడా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. దానికి కావాల్సిన నీటి సౌకర్యానికి అనుగుణంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా సక్రమంగా ఈ సకాలంలో ఈ టెన్నులైనా పూర్తి చేయాలి, దానికి కావాల్సిన నిధుల సమీకరణ జరగాలి అని చెప్పని ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ పరంగా కూడా గత టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అనంతపూర్ జిల్లాలో పెనుగొండ ప్రాంతంలో ఆనాటికి భారతదేశంలోకి వచ్చిన అతిపెద్ద FDI కియా ప్లాంట్ని అనంతపూర్ జిల్లాలో ఏర్పాటు చేయించారు. అలాగే ఇప్పుడు అదే అనంతపూర్ జిల్లాలో హిందూపూర్ ప్రాంతంలో ఓ పక్క లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఉన్నాయి. అలాగే హిందూపూర్ ప్రాంతంలో ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అదానీ సంస్థకి అలాగే బ్రెజిల్కి సంబంధించిన ఎంబ్రాయిర్ అనే విమాన తయారీ సంస్థకి మధ్య జరిగిన ఒప్పందంలో భారతదేశంలో 80-150 సీట్ల మధ్య ఉండే చిన్న సైజు విమానాల తయారీ కోసం, అంటే ఆరుగురు కాదు, 80 సీట్ల నుంచి 150 సీట్ల వరకు. అంటే జనరల్గా బోయింగ్ విమానాలు అని అంటే 250 నుంచి 500 సీటింగ్ కెపాసిటీ ఉండే పెద్ద విమానాలు అవి. ఇవాళ మనకి డొమెస్టిక్ అవసరాల రీత్యా, అలాగే ట్రాన్స్పోర్టింగ్కి, డిఫెన్స్ అవసరాల రీత్యా చిన్న విమానాలు అవసరం ఉంటుంది. ఈ మనకి భారతదేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందున్నా, సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా కూడా ఇప్పటికీ కూడా కొన్ని అవసరాలను తీర్చుకోవడానికి విదేశాల దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. ఉదాహరణకి ఇప్పటికీ మనం ఫర్టిలైజర్స్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, న్యూస్ ప్రింట్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, అలాగే విమానాలు కూడా విదేశాల నుంచే కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. మనం స్వయంగా మన దగ్గర తయారీ రంగం అంతగా అభివృద్ధి చెందల. ఈ మధ్య హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి డిఫెన్స్కు సంబంధించిన కొన్ని విమానాల తయారీ బాధ్యతలు అప్పచెప్పినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో, అంటే లార్జ్ స్కేల్లో మన రిక్వైర్మెంట్కి సరిపోయే స్థాయి, ఉత్పాదక స్థాయికి ఆ సంస్థలు కూడా ఇంకా అభివృద్ధి చెందల. ఇటువంటి స్థితిలో ఇప్పటికీ కూడా మనం విమానాల కొనుగోలు కోసం విదేశాల మీద ఆధారపడతా ఉన్నాం. అటువంటిది మన దేశంలోనే మనం కనుక తయారు చేయగలిగినప్పుడు, ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. విదేశాలకు చేసే చెల్లింపులు మన దేశంలోనే మన కరెన్సీలోనే చెల్లింపులు చేస్తాం కాబట్టి విదేశీ కరెన్సీ సేవ్ అవుద్ది. రెండోది, మన ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు దక్కడానికి వీలవుద్ది ఇక్కడే తయారీ రంగం కనుక అభివృద్ధి చెందిన పక్షంలో. దాంతో మొట్టమొదట అదానీ సంస్థకి ఎంబ్రాయిర్కి మధ్య జరిగిన ఒప్పందాన్ని స్వాగతించాలి. అదే సందర్భంలో ఈ సంస్థ ఏర్పాటు కోసం డెఫినెట్గా భారతదేశంలో కొన్ని వేల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక సంస్థ ఏర్పాటు జరుగుతుంది అన్నప్పుడు రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకర పోటీ ఉంటుంది. ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ స్టేట్స్ అన్ని కూడా పోటీ పడతాయి. ఉమ్మడి అనంతపూర్ జిల్లా దిశ మారుతున్నట్టే అనుకోవచ్చా? అంటే ఒకటి, ప్రస్తుతానికి ఇంకా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఏర్పాటు అయిపోయింది అనే ప్రకటన ఇంకా రాలా. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అదే సందర్భంలో గుజరాత్ రాష్ట్రం కూడా తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయమని చెప్పనే ప్రతిపాదనతో వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ అదానీ గారి సొంత రాష్ట్రం
గుజరాత్. కాకుంటే గుజరాత్ సొంత రాష్ట్రం అయినా సరే వ్యాపార పరంగా, నైసర్గికంగా, ప్రభుత్వాల పరంగా వాళ్ళకి కల్పించే వెసులుబాట్ల మీద ఆధారపడి ఏ పారిశ్రామికవేత్తలైనా సరే వాళ్ళ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆలోచన చేస్తారు. ఇక్కడ అనంతపూర్ జిల్లాలో ప్రస్తుతం ఏరోస్పేస్ పరిశ్రమల కోసం ప్రభుత్వం ఆల్రెడీ కొంత భూసేకరణ చేస్తుంది. ఇప్పటికే వర్టికల్ టేకాఫ్ విమానాలు 6 సీట్ల కెపాసిటీ కలిగిన నిలువుగా టేకాఫ్ అవ్వగలిగే, అంటే ఇప్పుడు మనకు ఉన్న విమానాలు ఏంటి ప్రస్తుతం ఎలా ఉంటాయి అంటే రన్వేకి ఇలా వచ్చి ల్యాండ్ అయ్యి ఇలా టేకాఫ్ అవుతాయి. అలా కాకుండా వర్టికల్ గా నిట్ట నిలువుగా టేకాఫ్ అవ్వగలిగే విమానాల తయారీ కోసం అనంతపూర్ జిల్లాలోనే 1300 ఎకరాలు వాళ్ళకి కేటాయింపు కూడా జరిగింది. దాంట్లో సంస్థ 1300 కోట్ల రూపాయలతోటి 500 ఎకరాల్లో సంస్థ ఏర్పాటు కూడా జరుగుతూ ఉంది. దానికి దగ్గరలోనే ఇంకొక కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కావాల్సి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదట ఈ విమానాల తయారీ, వాటిని టెస్టింగ్ కోసం కూడా రన్వే లాంటి ప్రొవిజన్స్ కూడా కావాల్సి వస్తాయి. కాబట్టి విమాన తయారీ కోసం కొన్ని 1000 ఎకరాలు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అనంతపూర్ జిల్లాకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు బెంగళూరు దేవనహల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన హిందూపూర్ ప్రాంతం నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు ఏదైతే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చిలమత్తూరు మండలంలో ఆ రోజు ఒక SEZ కోసం చెప్పని సేకరణ చేసిన భూములు ఉన్నాయో అవి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉంటాయి. కాబట్టి ఏమవుద్ది, దీనికోసం ప్రత్యేకంగా ఒక అంటే ఇప్పుడు పరిశ్రమ రావడం ద్వారా కొన్ని 100 మందో కొన్ని 1000 మందో ప్రయాణాలు సాగించే వాళ్ళు ఉంటారు. ఈ పరిశ్రమ ఏర్పాటు జరిగింది అని అంటే దీనికి అనుబంధంగా యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. ఒక సంస్థ అక్కడ గ్రౌండింగ్ అయింది అని అంటే ఇదే విధమైన రంగానికి సంబంధించిన మిగిలిన సంస్థలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక ప్రాపర్ అంబియన్స్ సెట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి వీలైనంత క్లోజ్ యాక్సెస్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి అది మంచిగా ఉంటుంది సార్. కాబట్టి ఏంటంటే భౌగోళికంగా అది మంచిగా ఉంటుంది. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనంతపూర్ జిల్లాకు సంబంధించి హంద్రీనేవా కాలువ వెడల్పు ద్వారా హంద్రీనేవాకి నీళ్లు అందిస్తున్న నేపథ్యంలో అక్కడ ఇండస్ట్రియల్ అవసరాలని మీట్ అవడానికి కూడా కావాల్సిన నీటి లభ్యత కూడా ఉంది. కాబట్టి 100% పాళ్ళు అనంతపూర్ జిల్లా దానికి అడ్వాంటేజెస్ రీత్యా అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మెరుగైన పాలసీస్, ప్రభుత్వ పరంగా అందించే సహకారం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల లాంచింగ్ కోసం ఇస్తున్న ప్రాధాన్యత, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనంతపూర్ జిల్లాకి ఆ ప్రాజెక్టు సాధించడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా కూడా రాష్ట్రానికే చెందిన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎంతో కొంత స్థాయిలో పనిచేస్తుంది. కాబట్టి రాష్ట్రానికి రావడానికి ఆస్కారం ఉంది. అది కనుక రాష్ట్రానికి రప్పించగలిగినప్పుడు జనరల్ గా ఏంటి, మనకి ఇప్పుడు ఐటీ అండ్ ఐటీఐ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్ లో ఇవాళ లక్షలాదిగా ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా యువత అందుకుంటా ఉన్నారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు, ఏరోనాటికల్ వైపు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే మెకానికల్ ఇంజనీర్లు, డిజైనింగ్ చేయగలిగే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉండే ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్ కూడా వీలైన ఎక్కువ రావాల్సి ఉంటుంది. అలా వచ్చినప్పుడు వైవిధ్యభరితమైన ఉపాధి అవకాశాలు అందుకోవడానికి రాష్ట్ర యువతకు ఒక ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్ని వేల కోట్ల రూపాయల ప్రతిపాదన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇదొక కేసు రెఫరెన్స్ గా మిగిలిన సంస్థలను కూడా ఛానలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిని కనుక పరిగణలోకి తీసుకుని ఆలోచన చేసినప్పుడు 100% రాబోయే రోజుల్లో రాష్ట్ర యువతకు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ఎన్డీఏ కూటమి సానుకూల దృక్పథంతో అడుగులేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సార్.